నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ఈరోజు ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది తెలుసా? ఈ నిజం మీ డబ్బు గురించి, మీ ఆలోచన గురించి మార్చేస్తుంది. మనలో చాలామందికి బంగారం అంటే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అమ్మల నుండి, నాన్నల నుండి మనం వింటూ పెరిగాం. బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ధర పడిపోతే మన డబ్బు సేఫ్‌గా ఉందా లేదా అనిపించిందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే బంగారం వెనుక ఉన్న అసలు గేమ్ మీకు క్లియర్ అవుతుంది. డాలర్ గేమ్. బంగారం ధర వెనుక ఉన్న మొదటి పెద్ద కారణం డాలర్. డాలర్ బలంగా ఉంటే బంగారం బలహీనమవుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ట్రేడింగ్ డాలర్‌లో జరుగుతుంది. డాలర్ పెరిగితే పెట్టుబడిదారులు బంగారం వదిలి డాలర్ వైపు వెళ్తారు. ఫలితం బంగారం ధర పడిపోతుంది. వడ్డీ రేట్ల ప్రభావం. సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచితే బ్యాంకుల్లో డబ్బు పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ బంగారం ఎలాంటి ఇంట్రెస్టు ఇవ్వదు. అప్పుడు మనసేం చెబుతుంది? బ్యాంకులో పెట్టు సేఫ్ ప్రాఫిట్ అని. అందుకే బంగారం డిమాండ్ తగ్గిపోతుంది. ప్రాఫిట్ బుకింగ్ పెద్దల గేమ్ ఆడేది. బంగారం ధర పెరిగినప్పుడు పెద్దలు, పెట్టుబడిదారులు ఏం చేస్తారు? వెంటనే అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నారు. వాళ్ళు అమ్మితే మార్కెట్ సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే ధర పడిపోతుంది. ప్రపంచ పరిస్థితులు, యుద్ధం, ఆర్థిక సంక్షోభం ఇలాంటి టైంలో అందరూ బంగారం కొంటారు. ఎందుకంటే ఇది సేఫ్ అసిస్టెంట్. కానీ పరిస్థితులు సర్దుకుంటే ఇప్పుడు సేఫ్ ఉంది. స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాం. డిమాండ్ తగ్గుతుంది. ధర పడిపోతుంది. స్టాక్ మార్కెట్ ఆకర్షణ. స్టాక్ మార్కెట్ బాగా పెర్ఫార్మ్ చేస్తే ప్రజలు ఎక్కువ రిటర్న్స్ కోసం స్టాక్స్ వైపు వెళ్తారు. బంగారాన్ని మర్చిపోతారు. డిమాండ్ తగ్గిపోతుంది. గోల్డ్ ప్రైస్ పడిపోతుంది ఒక్కసారిగా. ఇక్కడ ఒక పెద్ద లెసన్ ఉంది. బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనేది అసలు నిజం కాదు. మార్కెట్‌లో ఏదైనా అసెట్ డిమాండ్, సప్లై మీదే ఆధారపడి ఉంటుంది. నిజమైన తెలివైన వ్యక్తి ఎవరంటే బంగారం పడిపోతే భయపడేవాడు కాదు. అర్థం చేసుకునేవాడు. అవకాశాన్ని గుర్తించేవాడు. ఇక మీదట బంగారం ధర పడిపోతే నష్టమని అనుకోవద్దు. ఇది ఒక అవకాశం కావచ్చని ఆలోచించండి. ఎందుకంటే డబ్బు సంపాదించేది భయం వల్ల కాదు. సమయం గుర్తించే తెలివి వల్ల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి మనీ సీక్రెట్స్ కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని ఫాలో చేయండి.